మనకు తిరుమలలో లడ్డు వివాదం జరుగుతోంది. ఇందులో జంతు కొవ్వు కలిసింది, ఎనిమల్ ఫ్యాట్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని గత కొన్ని రోజులుగా పెద్ద డిబేట్ నడుస్తుంది. సో ఆ డిబేట్ ఎలా ఉన్నా ఇప్పుడు కొత్తగా వచ్చి పడుతున్న సమస్య ఏంటంటే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల నిజంగానే నాన్ వెజ్ మిల్క్, నాన్ వెజ్ గీ, నాన్ వెజ్ కర్డ్ వచ్చి పడిపోతుంది, నాన్ వెజ్ బటర్. ఇదేంటి నాన్ వెజ్ మిల్క్ ఏంటి, నాన్ వెజ్ కర్డ్ ఏంటి అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజమే. ఎందుకంటే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలోకి వస్తాయని ట్రంప్ ప్రకటించాడు. అయితే మన ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని కన్ఫర్మ్ చేయడం లేదు. అగ్రికల్చర్ అండ్ డైరీ సెన్సిటివ్ సెక్టార్స్, ఈ సెన్సిటివ్ సెక్టార్స్ అయితే మేము ఎలో చేయమని అంటున్నారు. కానీ గత చరిత్ర చూస్తే రాజీ పడ్డ ఉదాహరణలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను. ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎర్రకోట బుర్జుల నుంచి ప్రకటించాడు, నేను మన రైతుల, పశుపాలకుల ప్రయోజనాల కొరకు గోడలాగా నిలబడతాను అన్నాడు. ఆగస్టు 18న చలి చప్పుడు లేకుండా పత్తి పైన, కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీని తొలగించి అమెరికా కాటన్ను, ఆస్ట్రేలియా కాటన్ను మన దేశంలోకి పెద్ద ఎత్తున రావటానికి వీలు కల్పించారు. సో ఈ అనుభవం చూసిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది ట్రంప్ చెప్పేది నిజమేనో అని. ట్రంప్ చెప్పేది నిజమే అయితే వచ్చే ప్రమాదం ఏంటి? నాన్ వెజ్ మిల్క్ అని ఎందుకు అంటున్నారు? అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్, నాన్ వెజ్ గీ, నాన్ వెజ్ డైరీ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ పెరుగు కావచ్చు, నాన్ వెజ్ బటర్, వెన్న కావచ్చు రాబోతున్నాయి. ఇదేంటి అని అనుకుంటున్నారా? కారణం ఏంటంటే అమెరికాలోను, చాలా ప్రపంచంలో చాలా దేశాల్లోనూ ఎనిమల్స్కు, అంటే పాలిచ్చేటువంటి ఆవులకు ఎనిమల్ డెరైవ్డ్ ఫీడ్ ఇస్తారు, అంటే జంతువుల నుంచి తీసినటువంటి ఫీడ్ ఇస్తారు. అందుకే దాన్ని నాన్ వెజ్గా భావిస్తారు. నాకు ఇప్పటి గుర్తు 1988లో నేను మాస్కో వెళ్ళాను. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్, చాలాసార్లు చెప్పాను కదా. సో మాస్కోలో విదేశాల్లో వెళ్ళేటప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మీకు వెస్ట్రన్ కంట్రీస్లో వెజ్ దొరకడే కష్టం, నాన్ వెజ్ చాలా పుష్కలంగా ఉంటుంది. మళ్ళీ నేను మాస్కో, అది వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు రష్యన్ రాదు. ఒక ఇంటర్ప్రిటర్ ఉన్నారు, అందువల్ల ఇంటర్ప్రిటర్ నుంచి నేను ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఒక సెంటెన్స్ నేర్చుకున్నాను రష్యన్ భాషలో. ఇప్పటికీ నాకు గుర్తు. 48 ఇయర్స్ తర్వాత కూడా మీకు 1988 అంటే 38 ఇయర్స్ కిందటి నాకు ఇప్పటికి గుర్తు. న్యాస నియత్ టోల్క ఒవాయిసి వెజిటేరియనస్కాయ ప్లూదా, న్యాస నియత్ టోల్క ఒవాయిసి వెజిటేరియనస్కాయ ప్లూదా అని సబ్జెక్టు కరెక్షన్. సో ఇది నేను నేర్చుకున్న రష్యన్ భాష. అంటే నేను నాన్ వెజ్ తినను, నాకు మాంసాహారం తినను, సో నాకు వెజిటేరియన్ ఆహారమే పెట్టండి అని. సో నేను ఏ హోటల్కి పోయినా, ఎక్కడికి రెస్టారెంట్ పోయినా నేను ఫస్ట్ ఇదే మాట అడుగుతాను, న్యాసని ఎత్తుటోల్కో వయసు వెజిటేరియన్ స్కాప్లుదా అనేవాడిని. మీకు వేటరచ్చుతోనే వాళ్ళు నవ్వి మంచిది అని చెప్పి నాకు పొటాటో, రైస్ ఇట్లాంటివి ఇచ్చేవారు. కానీ మీకు మిల్క్ కర్డ్ బాగా తింటారు, సో మిల్క్ కర్డ్ ఇవ్వడం మానేశారు. అదేంటి అంటే అది నాన్ వెజ్ కదా అన్నారు. అరే మిల్క్ కర్డ్ నాన్ వెజ్ ఎట్లా అవుతుంది అని అడిగాను. అంటే అది డెరైవ్డ్ ఫ్రమ్ ఎనిమల్స్ కదా అన్న. నాకు అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే అమెరికాలో మీకు పాలిచ్చేటువంటి ఆవులకు రకరకాల మాంసాహారం పెడతారు. అంటే దాన్ని పేర్లు కూడా మీకు చెప్తాను. మీకు మీట్ మీల్ అంటారు. అంటే మీట్ మీల్ అంటే ఎక్కడ మీటే కాదు, మామూలు మీట్ కాదు, మీకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. పిగ్స్ నుంచి, అలాగే గుర్రాలు, ఆర్సెస్, ఇంకా భయపడకండి కుక్కలు, పిల్లులు కూడా, డాగ్స్ అండ్ క్యాట్స్. ఇది ఏదో నేను చెప్తున్నది కాదు, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. ప్రఖ్యాత పత్రిక ఫోర్బ్స్ ఇండియాలో వచ్చిన వార్త. సో ఫోర్బ్స్ ఇండియా ఈ నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటో వివరంగా రాసింది. సో ఇప్పటిదాకా మనం గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడుకుంటున్నాం, గుర్రం కొవ్వు,
కుక్కల కొవ్వు, పిల్లుల కొవ్వు అని కూడా మాట్లాడుకోవాలి అమెరికాతో ఒప్పందం వల్ల. అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు తింటారు. సమస్య ఏంటంటే అక్కడ వాళ్ళు తింటారు. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక రకంగా తింటారు. సో మనకు గుర్రం తినడం ఏంటి అని అనిపించవచ్చు, కానీ అక్కడ గుర్రం తినడం కామన్. సో అందువల్ల వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. అందువల్ల ఆ ఆవులకు కూడా ఈ రకమైన మాంసాహారం ఇస్తుంటారు. మీకు మీట్ మీలే కాదు, బ్లడ్ మీల్ అంటారు. మీట్ మీల్, బ్లడ్ మీల్. అలాగే మీకు ఈ జంతువుల నుంచి తీసినటువంటి అవయవాలే కాదు, ఆ మాంసమే కాదు, వాటి నుంచి ఫ్యాట్ కూడా తీసి వీటికి ఇస్తూ ఉంటారు. సో ఎందుకు ఇస్తూ ఉంటారంటే అక్కడ ఇండస్ట్రియల్ స్కేల్ డైరీ అంటారు. అంటే మనలాగా ఏదో 4-5 ఆవులు పెట్టుకొని, 2 ఆవులు పెట్టుకొని, ఇంత పాలు 5 లీటర్ల పాలు 10 లీటర్ల పాలు పోసి ఇట్లా బతకవాలి కారు. అది అక్కడ అగ్రికల్చర్ అయినా ఇండస్ట్రీ స్కేలే, వేల ఎకరాలు ఉంటాయి ఒక్కొక్కరికి. ఈవెన్ డైరీ అయినా కూడా ఇండస్ట్రియల్ స్కేలే, పారిశ్రామిక స్థాయిలో మీకు పాల ఉత్పత్తులు తయారవుతుంటాయి. సో అందువల్ల ఈ బ్లడ్ మీల్, మీట్ మీల్, ఇలా వివిధ రకాల ఎనిమల్ ఫ్యాట్తో కూడిన డయట్ కూడా ఇస్తుంటారు. ఇదే కాదు, కోడి రెక్కలు, ఇంక ఇలా నేను చెప్పుకుంటూ పోతే భయం వేస్తుంది, అవన్నీ ఇస్తుంటారు. సో వీటన్నిటినీ ఆవులకు ఫీడ్ చేస్తుంటారు. సో అలాంటి ఆహారము తిన్న ఆవులు మనకు పాలిస్తాయి. ఇప్పుడు దీన్ని ఏమనాలి, నేను నాన్ వెజ్ మిల్క్ అనాలన్నా అనకూడదా? మీరే చెప్పండి. ఆ పాల నుంచి నెయ్యి తీస్తారు, నాన్ వెజ్ గీ అనాలన్నా వద్దా? సో ఈ నాన్ వెజ్ పాలు, నాన్ వెజ్ గీ, నాన్ వెజ్ బరుగు, నాన్ వెజ్ వెన్న, ఇవి రావడము మన దేశంలో ఇబ్బంది అని ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ జూలై నుంచి భారత ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఇది నాన్ వెజ్ మిల్క్కు మా దగ్గర 2 రకాల సమస్యలు. ఒకటి, డైటరీ చాయిసెస్ వేరు. ఇక్కడ గణనీయమైన సంఖ్యలో శాకాహారులు కూడా ఉంటారు, అందరూ మాంసాహారులు కారు. మాంసాహారుల్లో కూడా హార్సెస్, డాగ్స్, క్యాట్స్ మన దగ్గర తినరు. మన దగ్గర పిగ్స్ తింటారు, క్యామెల్స్ కూడా తింటారు, వంట మాంసం కూడా తింటుంటారు. కానీ చాలా కొద్దిమంది తింటారు. ఈవెన్ బీఫ్ తినే వాళ్ళకు కూడా అందరూ మాంసాహారులు బీఫ్ తినరు. సో మీకు ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్న ప్రజలు ఉంటారు. సో అలాంటి వాళ్ళు, అది మొదటి సమస్య, డైటరీ చాయిసెస్. రెండవది ఏంటంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో మాంసాహారులు కూడా పండుగల సమయంలో, పూజల సమయంలో, కొన్ని పవిత్ర దినాల సమయంలో, పవిత్ర డేస్ గడుపుతామే, అలాంటిది మీకు ప్రత్యేకంగా మీకు పెళ్ళిళ్ళలో, శుభకార్యాలలో ఇలా నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ పెట్టకూడదు నిబంధన కలిగిన కుటుంబాలకు కూడా చాలా ఉంటాయి. ఈవెన్ మీకు శనివారం ఒక దేవుని కొరకు, శుక్రవారం మరో దేవుని కొరకు, గురువారం ఇంకో దేవుని కొరకు నాన్ వెజ్ ముట్టని వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా స్ట్రిక్ట్ నాన్ వెజిటేరియన్స్ నేను చెప్పేది. సో ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ కూడా దే కన్సిడర్ నాన్ వెజ్ ఈజ్ నాట్ సాక్రెడ్. కొన్ని సందర్భాల్లో మతపరమైన అభిప్రాయాల వల్ల మాంసాహారాన్ని పవిత్రంగా భావించరు. ఇది భారతీయ సమాజం. అందువల్ల ఇండియా కండిషన్ ఏం పెట్టిందంటే స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఉండాలి. అంటే అమెరికా నుంచి వచ్చేటువంటి పాల ఉత్పత్తుల్లో అవి ఏ ఆవుల నుంచి తీశారంటే ఆ ఆవులకు ఎనిమల్ డైట్ ఇవ్వలేదు. అంటే బోన్ మీల్ అని కూడా అంటారు. బోన్ మీల్ కానీ, బ్లడ్ మీల్ కానీ, మీట్ మీల్ కానీ, లేదా ఎనిమల్ ఫ్యాట్ మీల్తో ఇచ్చిన ఆహారం కానీ ఇవ్వలేదు అని సర్టిఫై చేయాలి. స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఉండాలి. వాస్తవంగా ఈ స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఏ మేరకు మనము నమ్మవచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చనే. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చే ప్రొడక్టు అది ఇక్కడ ప్రతి శాంపుల్ మనము చెక్ చేయలేం, ప్రాక్టికల్గా జరగని పని. సో ప్రతి శాంపుల్ చెక్ చేయలేం. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఓవర్కమింగ్ ఇట్. ఇప్పుడు చెప్పడం లేదా 10% లోపు ఉంటే గుర్తించలేము అని ఇప్పుడే చెప్తున్నారు కదా. మరి అప్పుడెట్లా గుర్తిస్తారు? 10% లోపు ఉంటే 10% లోపు కుక్క మాంసమో, 10% లోపు పిల్లి మాంసమో, 10% లోపు గుర్రం మాంసం ఉంటే ఎట్లా గుర్తుపడతారు? ఇప్పుడే చెప్తున్నాం కదా గుర్తుపట్టలేమని, టాలో గుర్తుపట్టలేమని, బీఫ్ టాలో గుర్తుపట్టలేమని. మరి అప్పుడు ఎట్లా గుర్తుపడతారు? ఇదొక సమస్య. రెండవ సమస్య ఏంటంటే అమెరికా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ రూల్స్ను నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. సుంకాలు బ్యారియర్స్ ఏమో 10%, 20% టారిఫ్ విధిస్తే ఇంపోర్ట్ డ్యూటీ, అది టారిఫ్ బ్యారియర్స్.
నాన్ టారిఫ్ బ్యారియర్స్లో వస్తుంది. ఈ సర్టిఫికేషన్ కంపల్షన్ అనడము, అలాగే మీకు కోటాలు విధించడము, ఇవన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. సో ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఎత్తివేస్తుంది భారతదేశం అని ట్రంప్ ట్వీట్లో స్పష్టంగా చెప్పాడు. భారత ప్రధాని కానీ, భారతదేశ కామర్స్ మినిస్టర్ కానీ, ఫారిన్ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు దాన్ని ఖండించలేదు, ఈవెన్ నౌ వరకు. అంటే అర్థం ఏంటి? స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను భారత ప్రభుత్వం సడలిస్తోందా? ఒకవేళ సడలిస్తే ఇక మనమందరము నాన్ వెజ్ మిల్క్, నాన్ వెజ్ నీ జంతు కొవ్వు కలిసిన నెయ్యే కాదు, జంతు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, గుర్రం కొవ్వు, కుక్క కొవ్వు, పిల్లి కొవ్వు కలిసిన పాలు, నెయ్యి, వెన్న తినాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎందుకంటే అమెరికా ఇది లార్జెస్ట్, వన్ ఆఫ్ ద లీడింగ్ గ్లోబల్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డైరీ. అందుకే అమెరికా తన డైరీ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలని అంత ఉబలాట పడుతోంది. భారతదేశం ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. సో ప్రపంచంలోనే ఆ పాల ఉత్పత్తులు అత్యధికంగా ఉత్పత్తి చేసి వినియోగించే దేశం మనది. సహజంగానే అమెరికన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ చీప్గా ఉంటాయి. ఎందుకు చీప్గా ఉంటాయంటే అవి ఇండస్ట్రియల్ స్కేల్ డైరీ, అది మనలాగా డైరీ కాదు. ఇప్పుడు మన దేశంలో సగటున 2 ఆవులు ఉంటాయి, కానీ అమెరికాలో సగటున 300 ఆవులు ఉంటాయి. సో అందువల్ల వారికి 300 ఆవులకు పచ్చి గడ్డి, పశుగ్రాసం వాళ్ళు వేస్తారా? దానికి మిషన్లతో మాంసాహారం పెడుతూనే ఉంటారు. సో దట్ ఈస్ హౌ అమెరికన్స్ లివ్. వాళ్ళ తప్పనలేం మనం. వాళ్ళ దేశంలో మీకు అమెరికన్స్ ఎంత భారీగా మాంసం తింటారో చూడండి. వీళ్ళు అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, విపరీతంగా దే కన్స్యూమ్ నాన్ వెజ్. సో అందువల్ల మీకు వాళ్ళకి అలవాటు, అది వాళ్ళని తప్పు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆ అలవాటు వల్ల మనకొచ్చే సమస్య ఏంటంటే మనం స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఉన్నా గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ కూడా ఎత్తివేయడానికి మోడీ ఒప్పుకున్నాడని ట్రంప్ చెప్తున్నాడు. మోడీ ఏం చెప్పడం లేదు. సో ఏం జరగబోతోంది? బీ రెడీ ఫర్ నాన్ వెజ్ మిల్క్, నాన్ వెజ్ గీ, నాన్ వెజ్ బటర్, నాన్ వెజ్ కర్డ్. దీనికి సిద్ధంగా ఉండాలి. మళ్ళీ నాన్ వెజ్ అంటే నాతో అనిపించుకోకండి, మనం తినే నాన్ వెజ్ కాదు, ఇదేదో కోళ్ళు, చేపలు, మేకలు కాదు. ఈ నాన్ వెజ్ వేరు.